ఇది ఆయన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ బిహేవ్ చేస్తారు అంటే, ఒక మనిషి వెహికల్ కింద పడిపోయి చనిపోయాడు అని అక్కడ ఉన్న కార్యకర్తలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆపండి ఆపండి, వెహికల్ కింద మనిషి పడ్డాడన్నా కూడా ఆయన దండం పెట్టుకుంటా పూలు చల్లించుకుంటా వాడెవడో పోస్టర్ ఎక్కి అదే ఆ నరుకుతాం పోస్టర్ చూపిస్తున్నాడు వాడిదే, ఆయన దగ్గరికి వెళ్ళి వాడిని అసలు షేక్ హ్యాండ్ ఇస్తూ వాడిని అప్రిషియేట్ చేస్తూ ఇక్కడ మనిషి చనిపోయాడని చెప్తున్నారు. అక్కడ అంత వెరీ క్లియర్ గా చెప్తున్నా కూడా అతను ఏం పట్టించుకోవట్లేదు. అసలు చనిపోతే ఇంకో నాకు ఒక శవయాత్రకు ఇంకో శవం ఎక్స్ట్రా దొరికింది, చిన్న చచ్చిపోతేనే పట్టించుకోలేదు, ఇంకొకసారి ఇంకొక యాత్రకి పనికొస్తాడు, నా లిస్ట్ లో ఇంకో నెంబర్ పెరిగింది శవాల నెంబర్ పెరిగింది అనుకున్నాడో ఏమో, కానీ ఆయనలో అసలు ఎలాంటి రియాక్షన్ లేదు. ఈయన మానవత్వం గురించి నైతికత గురించి ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు. ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎప్పుడు అస్సలు నిరోధించలేదంట, ప్రజాస్వామ్య విలువల్ని చాలా కాపాడాడంట. అంటే పవన్ కళ్యాణ్ గారిది ఒక చిన్న పోస్టర్ చూపిస్తాను నేను. ఆ రోజు ఆపింది వైజాగ్ లో చూడండి, న్యూస్ సర్క్యులేట్ అయింది. అంటే మినిట్ టు మినిట్ న్యూస్ ఎలా ఇచ్చారు అన్ని ఛానల్స్. ఈయనంట శాంతి భద్రతలు రక్షించాడంట, ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్తే అడ్డుకోకుండా చాలా పకడ్బందీగా. మేడం ఇప్పుడు జైల్లో ఆయన శ్రేణులు కావచ్చు, ఆ లీడర్లు జైళ్లలో తప్పులు చేసి జైళ్లలో ఉంటే వాళ్ళని పరామర్శించడానికి రోజు పోతా ఉన్నారు ఆయన. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు లేకుండా రిమాండ్ లో 53 రోజులు పెడితే ఆయనను కలవడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే వెల్లడించారా? ఆయన రోడ్డు పైన కూర్చున్నారు, ఇవి గుర్తులేవా మరి? ఇప్పుడు రోడ్డు పైన ఇప్పుడు ఆయన బయలుదేరాడో లేదో అసలు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత పిఏసి మెంబర్స్ అంతా పార్టీ క్యాడర్ మీటింగ్ పెట్టుకుందాం అని ఫోన్లో డిస్కస్ చేసి ఇంకా బయలుదేరనే లేదు. అప్పటికే ఇక్కడికి తెలంగాణ ఆంధ్ర బోర్డర్ దగ్గర 3000 మంది పోలీసులు వచ్చేసారు. ఇంకా ఆయన అక్కడ హైదరాబాద్ లో స్టార్ట్ అవ్వాల. అవును, అసలు ఎట్లా ఆ ఫోన్ ట్యాపులు చేయడం, అసలు కాలు కదిపితే ఇళ్ల దగ్గర మోహరించేయడం, నాయకుల దగ్గర మోహరించేయడం. అసలు పార్టీ ఆఫీసులోకి ఫస్ట్ టైం ఏ పొలిటికల్ పార్టీ ఆఫీసులోకి పోలీసులు రారండి తొందరగా, రారు. ఏ పొలిటికల్ ఆఫీసును కూడా ధ్వంసం చేయలేదు ఆయన ప్రభుత్వంలోనే కదా టీడీపీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేసింది. ఇంతవరకు మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పార్టీ ఆఫీసులు ధ్వంసం అనేది అసలు ఎక్కడ చూడలేదు. మనం ఎక్కడో రేరు సంఘటన లేదు, అల్లర్లు అప్పుడు ఏదన్నా జరుగుతాయేమో తప్పితే పార్టీల ఆఫీసుల వరకు ఎవరు వచ్చారండి? అక్కడ వరకు ఎవరు రాలేదు. వాంటెడ్ గా ఇలాంటి చేపించిన ఆయన ఈ రోజు అసలు నీతి సూక్తాలు చెప్తుంటే ఫీజులు పోతున్నాయి, నరాలు గట్టయిపోతున్నాయి ఆ న్యూస్ ఆ ట్వీట్ చూసి. ఏంటి ఇదంతా ఆయనకి అంటే ఎంత పచ్చి అబద్ధాలు ఆడతారంటే అసలు నేను చాలా శుద్ధపోసన అని చెప్తాడు, చేసే అన్నేమో చండాలమైన పనులు. అది అందరికీ తెలుసు. ఆయన ఏ రకంగా నిర్బంధించాడు ప్రజాస్వామ్య వ్యవస్థని. ఒక సామాన్యుడి సైతం కూడా బయటకు వచ్చి మాట్లాడాలంటే గజగజ వణికిపోయిన పరిస్థితి తీసుకొచ్చాడు రాష్ట్రాన్ని. పోస్టులు ఫార్వర్డ్ చేస్తే కూడా వృద్ధులను చూడకుండా, ఏజ్ అయిన వాళ్ళని చూడకుండా, ఏజ్ అయిపోయిన వాళ్ళని చూడకుండా, ఒక అతన్ని అయితే కరోనా టైంలో మొత్తం తిప్పించి సీనియర్ జర్నలిస్ట్ ఆయన జస్ట్ ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసిన రంగనాయకమ్మ గారు లిటరల్ గా చంపేశారు ఆయన్ని. రంగనాయకమ్మ గారిని అయితే ఇంకా అసలు ఏ రకంగా వ్యాపారాల మీద ఏ రకంగా అవస్థలు పెట్టి ఎలా చేశారు. వీటిని ఏమంటారు? వాటిని ప్రజాస్వామ్య విలువలు కాపాడటం అంటారు. అంటే వాళ్ళ డిక్షనరీలో వాటిని ప్రజాస్వామ్య విలువలు కాపాడటమేమో అయితే. సో దాన్ని వదిలేసి ఇప్పుడు ఇది జరిగింది, జస్ట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత యాజ్ ఏ లీడర్ గా నీకు కాన్వాయ్ పైన ఉన్నప్పుడే తెలిసినప్పుడు అట్లీస్ట్ నువ్వు దిగి ఏవైందో అని చూసి పరామర్శం చేయాలి కదా. ఇప్పుడు అసలు ఎంత దొంగ కుట్టిన మీరు ఇందాక ప్రస్తావించారు, తేలుగుట్టిన దొంగల్లాగా బయట ప్రచారం అయ్యేదాన్ని అది కాదు ఇలా జరిగిందని వాళ్ళు చెప్పట్లేదు అసలు కనీసం. అందుకే కదా వాళ్ళ పైన కేసులు పెట్టింది. వాళ్ళు ఇప్పుడు అంటున్నారు కారులో కూర్చున్నంత మాత్రాన డ్రైవర్ చేశాడు కదా మాకేం సంబంధం అని అడుగుతున్నారు. మరి మీకు తెలిసి కూడా దాచిపెడితే మీరు కూడా ఇన్వాల్వ్ అయినట్టే కదా. ఇప్పుడు దొంగకు ఆశ్రయం ఇచ్చినా గానీ మేడం, ఏదైనా దొంగకు గానీ హత్య చేసిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినా మర్డర్నే వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు అంతే కదా. అదే కదా వాళ్ళకు కూడా శిక్ష కదా.
వాళ్ళకు కూడా శిక్షే ఖచ్చితంగా. ఇప్పుడు ఆయనే ట్వీట్ లో చాలా వెరీ క్లియర్ గా చెప్పాడు, అతను చనిపోయిన దురదృష్టకర ఘటన జరిగిందని నా దృష్టికి వచ్చింది, నేను పార్టీ పంపించాను, మేము నాయకులను 10 లక్షలు ఇప్పించానని ఆయన ఒప్పుకున్నారు. అంటే దురదృష్టకరమైన సంఘటన జరిగిందన్న విషయం తెలిసి మరి అసలు కనీసం ఆ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక సంతాపం తెలియజేసి, లేదా వాళ్ళ కుటుంబాలను పిలిపించో ఓదార్పు యాత్రలు ఎటు చేస్తాడు కదా, ఆఫీసులో తీసుకొచ్చి ఇదిగో ఇలా జరిగింది, నా కాన్వాయ్ కిందే పడిపోయాడు, నా సారీ చెప్పి వాళ్ళకి చేయొచ్చు కదా. మరి ఎందుకు అసలు మెలకుండా సైలెంట్ గా, అంటే ఇది బయటికి రాకుండా చేయడానికి మాక్సిమం ట్రై చేశారు. అది ఎలాగోలా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అబ్బాయి రోప్ పార్టీలు లేవు, లేకపోతే రోప్ పార్టీలు ఏంటి మేడం? రోప్ పార్టీలు ఎప్పుడు ఉంటాయి? ఈయన తిరుగుతున్నటువంటి 80 కిలోమీటర్లు రోపులు పట్టుకొని తిరుగుతారా? తిరిగారు కదా. ఈయన అడిగిన పర్మిషన్ దేనికి? అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి పర్మిషన్ అడిగాడు మేడం. పరామర్శ కోసం పర్మిషన్ అడిగాడు. అప్పుడు రోప్ పార్టీ ఎక్కడ ఉంటుంది? ఎవరి ఇంట్లోనైతే పరామర్శకు పోయాడో వాళ్ళ ఇంటి దగ్గర రోప్ పార్టీ ఉంటుంది. నీకు దారి పొడవునా నువ్వేం యాత్ర కోసం కాదు కదా పర్మిషన్ తీసుకున్నది, ఇది కాదు జులూస్ కోసం కాదు కదా. అసలు యాత్రకి పర్మిషన్ ఇవ్వలేదు కదా. అదే కదా మరి. కూడా 100 మంది కంటే ఎక్కువ ఉండొద్దు అని వెరీ స్ట్రిక్ట్ ఆర్డర్స్ చెప్పారు. 3 వెహికల్స్ కంటే ఎక్కువ ఉండొద్దు అన్నారు. మరి 30 వెహికల్స్ పైన వచ్చాయి. అంతమంది జనాలను వేసుకొని బల ప్రదర్శన చేసి పెయిడ్ బ్యాచ్ ని, గంజాయి బ్యాచ్ ని దింపి లేదా ప్లకార్డులు పట్టుకొని విచ్చలవిడిగా ఒక విచక్షణ జ్ఞానం లేకుండా రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ, ఈయన యాత్రలు ప్రజలకు ఇబ్బంది తప్పితే ఎవరికి ఉపయోగం, ఎవరిని ఉద్ధరించాలి? అది కాదు మేడం, ప్రభుత్వం ఎట్లా ఆలోచన చేస్తుంది? ఇప్పుడు 4 సార్లు ఆయన బయటకు వచ్చినప్పుడు రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం, ఈయన మళ్ళీ బయటకు వస్తే మాత్రం ప్రజలు ప్రశాంతంగా ఉండరు. మేడం ఒక్క విషయం ప్రభుత్వం నుంచి ఏమైనా సమాచారం